In today's aquaculture industry, success is not only defined by the production, it is defined by the sustainability, innovation, and the long term value for the farmers. Welcome to our podcast, Aqua Talks, presented by Manage Fisher. We brings you inspiring stories, innovations, and impact driven startup from the aquaculture and fisheries ecosystem. Today we have with us Mr. Venkat, founder of the Dark Biotech Company, a company working towards through the probiotic water quality solution and innovative approaches for shrimp farming and fish farming. Hello, sir. Hi, ma'am. First of all, thank you for inviting me in your manager team. Thank you, sir. Welcome to our podcast, sir. You know, sir, many company begins with a simple conversation or a real industry problem. So, for you, what made you start the company Dark Biotech? Like, is there in a particular moment or the experience behind the company of Dark Biotech? Yeah, good morning. My name is Venkat. I am the founder of Dark Biotech. Actually, my background is BSc, born and bottom on Andhra Pradesh, Kadapa district. After complete my graduation, I started Yashco Enterprise Pharma Raw Metal Supplier Company. And 2024, we started Dark Biotech in a particular reason. Actually, some of friends in Andhra Pradesh, in coastal area. So that my friends are every time facing some white gut problems, EHP problems. Sometimes they told me we are facing some problems. So if you have any products or if you R&D any products you are in pharma company, so they requested me. సో లేటర్ ఆన్ ఆ పర్టికులర్ టైంలో నేను మా టెక్నికల్ టీమ్ తోటి మాట్లాడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మన కోస్టల్ సైడ్ కానీ ఆక్వాకల్చర్ సైడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఏమైనా చేయగలమా అని చెప్పేసి మేము ల్యాబ్లో ఆర్ఎండి చేయడం జరిగింది. సో దట్ టైమ్ వి స్టార్టెడ్ ప్రైమ్ షింప్, దట్ ఈస్ ఎ పర్టికులర్ వైట్ గట్ డిసీజ్ ప్రోడక్ట్. ఇట్స్ ఎ ఫీడ్ సప్లిమెంట్. సో మేము స్టార్ట్ చేయడానికి కారణం వచ్చేసి రైతులే మేడం. సో ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే మేము కంపెనీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్. సో అలా స్టార్ట్ చేసిన కంపెనీని డాగ్ బయోటెక్. సో 2024లో మేము స్టార్ట్ చేసాము. దాన్ని ఆర్ఎండి అయిన తర్వాత ఫీల్డ్ ట్రయల్స్లో కూడా మేము ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఫార్మర్స్కి ఇచ్చిన తర్వాత కొన్ని హడల్స్ ఫేస్ చేసాము. వీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్ఎండి లెవెల్స్. సో లేటర్ ఆన్ మేము కూడా సాయిల్ సెలినిటీ బేస్డ్ కాకుండా ఇంకా కొత్తగా చేయాలి, షింప్ అనాటమీని డిజైన్ చేసుకునేసి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము మా టీమ్ తోటి మాట్లాడి వీ డెవలప్డ్ వన్ ప్రోడక్ట్ దట్ ఈస్ ప్రైమ్ షింప్. ద ప్రైమ్ షింప్ ఫీడ్ సప్లిమెంట్ అనేది వైట్ గట్ వచ్చిన తర్వాత రైతులకు మేతలు ఆపకూడదు. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే షింప్ ఫార్మింగ్లో రైతులకు వైట్ గట్ డిసీజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మేతలు ఆపుతుంది మేడం. సో ఫీడ్ స్టాప్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ని ఇస్తే ఫీడ్ బాగా పెరుగుతుంది. దట్టు లూషల్లో కన్వర్ట్ అవ్వకుండా మనకు ఈ ప్రోడక్ట్ అనేది యానిమల్ను లూషల్లో కన్వర్ట్ అవ్వకుండా చాలా బాగా సర్వైవల్ కూడా తీసుకుంటూ కౌంట్కి వెళ్ళే రైతులకు చాలా ఉపయోగపడుతూ ఉంది. సో మేము 2024 నుంచి వీఆర్ ఇన్ మార్కెట్. సో మా ప్రోడక్ట్ యూజ్ చేసిన రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మెయిన్ మేము డాగ్ బయోటెక్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ రైతులకు వచ్చిన ప్రాబ్లమ్ను ఈ సంవత్సరంలో వర్క్ చేసింది నెక్స్ట్ కల్చర్లో పనిచేయట్లేదు అన్న వాటికి మనం చెక్ పెట్టాలి అని చెప్పేసి నేను ప్రైమ్ షింప్ అనే ప్రోడక్ట్ ఫీడ్ సప్లిమెంట్ని మినరల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, హెర్బల్ ఎక్స్ట్రాక్షన్స్, ప్రోబయోటిక్స్, ప్రీ ప్రోబయోటిక్స్ ఇలా యాడ్ చేసుకునేసి నేను ప్రైమ్ షింప్ అనే ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగిందండి. అది చాలా బాగా రైతులకు సక్సెస్ అయింది. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫీడ్ ఆపట్లేదు, లూషల్ పడట్లేదు, సర్వైవల్ బాగుంటుంది. అది దాని తర్వాత లేటర్ ఆన్ మేము ప్రోడక్ట్స్ అనేది ధన్వా తర్వాత వివిఎన్ఎఫ్ అనే ప్రోడక్ట్స్ను రైతులకు ఈహెచ్పి ఉన్న ఈహెచ్పి సైజ్ వేరియేషన్స్, డీ గ్రోత్, మౌల్టింగ్ ఇష్యూ, హెపటోప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ అండ్ సర్వైవల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ చెక్ పెట్టేసి ఇంకా గ్రోత్ వచ్చేలాగా హైయెస్ట్ కౌంట్ తక్కువ డేస్లో హైయెస్ట్ కౌంట్ ఎలా దిగాలి అనే ప్రోడక్ట్ని మేము తయారు చేయడం జరిగిందండి రైతుల కోసం. That's really very interesting, sir. Farmers కి మీరు మంచి ప్రోడక్ట్ చేశారు. So it's always wanted to hear the real story behind the company's takes shape. Okay, sir. So today's aquaculture industry is mostly focusing towards the science-driven methods. Yeah. So your Dark Biotech is focuses on probiotics and water quality solutions, some innovative approaches. So how does your company combines both biotechnology and the field level understanding to for the shrimp farming?
యాహ్! గుడ్ క్వెషన్ మేడం. యాక్చువల్లీ ఫీల్డ్ లెవెల్‌లో నేనే ఉంటానండి. వెన్ ఐ విజిటింగ్ ఇన్ మై ఫార్మర్ పాండ్స్, ఐ డైరెక్ట్‌లీ ఇంటరాక్ట్ టు మై ఫార్మర్స్. సో, వాట్ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ లైక్ వాటర్ క్వాలిటీ ఇష్యూస్, లైక్ ఫీడ్ ఇంటేక్ ఇష్యూస్ ఆర్ ఎనీ డిసీజ్ ఇష్యూస్. సో, వాళ్ళతో ఫీల్డ్‌లో నేను డైరెక్ట్‌గా ఉండటం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది నాకు ఈజీగా తెలుస్తుంది. తెలిసినప్పుడు సో, దీనికి ఏం యాడ్ చేస్తే ఫీల్డ్ లెవెల్‌లో వాళ్ళకి బాగుంటుందని జెప్పేసి వెన్ వి స్టార్టెడ్ అవర్ కంపెనీ, మెయిన్‌లీ వి ఆర్ ఇన్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ మేడం. సో, ఆఫ్టర్ ఆర్&డి కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ ప్రోబయోటిక్‌లో మేమింకా ఏం యాడ్ చేస్తే వాళ్ళకింకా చాలా బావుంటుంది. లైక్ మనం ఓన్లీ రైస్ ఒక్కటే పెట్టుకుంటే టేస్ట్ ఉండదు. సో, దాంట్లో డిఫరెంట్ కూర, పప్పు, పెరుగు ఇట్లా ఉండేటట్టుగా. సో, యానిమల్‌కి కూడా మనం ఏంటంటే, ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఒక ప్రోబయోటిక్ తోటే అవ్వదు. లేదంటే ఇంకో మెడిసిన్ ఫీడ్ సప్లిమెంట్‌తో అవ్వదు. దాని టార్గెటెడ్ ఇప్పుడు వైట్ గట్ వచ్చింది. దాని గట్ సిస్టమ్ ఏంటిది? అది ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? విబ్రియో వల్ల వచ్చిందా? టెంపరేచర్‌ల వల్ల వచ్చిందా? లేకపోతే దేనివల్ల వైట్ గట్ వచ్చి కంట్రోల్ అవ్వట్లేదు? అని మేము అనలైజ్ చేసుకుంటూ వాళ్ళకు డోసేజ్ లెవెల్‌లో ఇస్తూ ఫీల్డ్ లెవెల్‌కెళ్ళేసి ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చూసుకొనేసి వాటర్ ప్రాబ్లమ్ ఉందా? లేదా విబ్రియో లోడ్స్ ఉన్నాయా? వీటన్నిటిని మేము సార్ట్ ఔట్ చేసుకుంటూ రైతుకు మంచి ప్రొడక్ట్‌ను రెఫర్ చేస్తూ వెళ్తున్నాం. మెయిన్ బర్నింగ్ ఇష్యూ రైతులకు డిసీజ్ మేనేజ్‌మెంట్ మేడం. వాళ్ళు ఎంత గుడ్ ప్రాక్టీస్ చేసినా కూడా డిసీజ్ మేనేజ్‌మెంట్ లెవెల్‌లో వాళ్ళకు ఈల్డ్ తగ్గిపోతుంటుంది. క్రాప్స్ తగ్గిపోతుంటుంది. గ్రోత్ తగ్గిపోతుంటుంది. ఈ మధ్యన రీసెంట్‌లీ రైతులకొచ్చేసి వైరస్‌ల బెడద చాలా ఎక్కువైపోయింది. లైక్ టెంపరేచర్‌ల వల్ల కావచ్చు, వర్షాభావ ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే పాండ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల వీళ్ళు డిసీజ్ మేనేజ్‌మెంట్‌లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకు మేము కొన్ని ప్రొడక్ట్‌లు అంటే రైతుల దగ్గరే మేము వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో చూసి, దాన్ని మేము ఆర్&డి చేసుకొని ఈ ప్రొడక్ట్ దీనికి ఉపయోగపడుతుంది అని డిజైన్ చేసుకుంటూ వాళ్ళకు వైట్ గట్టు, ఈహెచ్‌పి, ఇప్పుడు విబ్రియోకు ఈ 3 ప్రాబ్లమ్స్‌కి మేము ఒక ఫీడ్ సప్లిమెంట్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరిగింది మేడం. సో, మాకేంటంటే రైతులే మాకు మెయిన్ ఇన్‌పుట్ ఇచ్చేది వాళ్ళే. సో, వాళ్ళ దగ్గర నుంచే మేము ఏం ప్రాబ్లమ్ ఉందో ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్లి మంచి ప్రొడక్ట్ తయారు చేస్తూ వచ్చామనమాట. So that's quite interesting, sir. You are a founder of your డాక్ బయోటెక్ కంపెనీ. కానీ మీరే ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఫార్మర్స్కి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని లైక్ యూ డిడ్ ఇన్నోవేషన్, రైట్? సో దట్స్ రియలీ నైస్. Okay, sir. So your company offers several products to the shrimp farmers, including the prime shrimp and Danva, Probex B, and many products. So among all these products, from your point of view, which one has created the strongest impact at the farmer level? Actually, I designed these products. All are the very blockbuster products in my company. So, particularly Prime Shrimp, Danva, Vivinef, అండ్ మ్యాక్సైజ్ జెల్. ఈ ప్రొడక్ట్స్ రైతులకు చాలా నమ్మకమైన ప్రొడక్ట్‌లు. నేను చెప్పిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్స్ అండి. వైట్ గట్ వచ్చిన తర్వాత సింపుల్‌గా ఒకటే వర్డ్‌లో చెప్పాలంటే ప్రైమ్ షింప్ అనేది వైట్ గట్ వచ్చిన తర్వాత లూషర్‌లో పడకుండా, ఫీడ్ ఆపకుండా మంచి సర్వైవల్ దొరుకుతూ ముందుకెళ్ళేదానికి ప్రైమ్ షింప్ అండి. ధన్వా అనేది ఈహెచ్‌పి వచ్చిన తర్వాత సైజ్ వేరియేషన్స్, డీగ్రోత్, మౌల్టింగ్ ఇష్యూ ఇలాంటివి ఏమీ లేకుండా మీకు కౌంట్ తొందరగా దింపటానికి లేదు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకున్నా నార్మల్ ట్యాంక్ కూడా మంచి కౌంట్ దింపుతుంది. దీనివల్ల ఏంటంటే రైతులకు డేస్ కలిసొస్తుంది. దానివల్ల మెయింటెనెన్స్ కలిసొస్తుంది. ఫీడ్ ఖర్చులు తగ్గుతుంది. పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. సో, తక్కువ టైంలో ఎక్కువ రాబడి రావాలి. వాళ్ళకు ఈ మేనేజ్‌మెంట్ ఖర్చులు తగ్గాలి. డేస్ కలిసి రావాలనే దానికి తయారు చేసిన ప్రొడక్ట్‌లు ఇవి. అట్ ద సేమ్ టైమ్ వివినెఫ్ అనేది ఏంటంటే మనకు విబ్రియో లోడ్స్ ఉంటుంది. విబ్రియో లోడ్స్ వల్ల యానిమల్ డ్యామేజ్ అయ్యి కాళ్ళెరుపులు, మీసాల కటింగు, యానిమల్‌లో ఎరుపులు రావటాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. దానికోసం నేను వివినెఫ్ అని తయారు చేశాను. ఏ ప్రొడక్ట్‌కి ఆ ప్రొడక్ట్‌కు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్సే మేడం. దీంట్లో ఇది తక్కువ, ఇది ఎక్కువ అని చెప్పలేము. సో, ఆల్ మై ప్రొడక్ట్స్ ఆర్ వెరీ బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్స్ మేడం. That's very interesting, sir. So your product Prime Shrimp B and Danva, I think అది చాలా బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ కదా. Yes, ma'am. Okay, so I can sense it that how it created a strong impact to the farmer level. So for many people from other states or very long, so how can they reach your product? Is there any online purchasing option is available or? యాక్చువల్లీ ఈ ప్రొడక్ట్స్ అనేది మా కంపెనీ వెబ్‌సైట్‌లో చూసి అదర్ స్టేట్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ లోకల్ ఏపీ, తెలంగాణ ఇటు సైడ్ ఉన్నవాళ్ళు మన డీలర్స్ ఉన్నారండి.
త్రూ డీలర్స్ ద్వారా తీసుకోవచ్చు. అదర్ స్టేట్స్ వాళ్ళు మన కంపెనీ వెబ్సైట్ చూసి అందులో నెంబర్ ఉంటుంది. దాన్ని తీసుకొని చూడొచ్చు. మేజర్ ఆఫ్ ద పీపుల్‌కు ఈ ప్రొడక్ట్ అంత రీచ్ అవ్వటానికి కారణము మా రైతులే అండి. సో, ఫార్మర్స్ వాడిన తర్వాత వాళ్ళు ఆ రిజల్ట్ చూసిన తర్వాత పక్క రైతులకు చెప్పడము. మౌత్ పబ్లిసిటీ అనేది నా మార్కెటింగ్ అండి. రైతు నచ్చిన తర్వాత పక్క రైతుకి చెప్పడంతోటి అది ఇంకా ఇంపాక్ట్ చూపించింది. So that's so nice, sir. Like every company have some future visions, future ideas. So what is the future vision of Dark Biotech company? యాక్చువల్లీ డిసీజ్ మేనేజ్మెంట్‌లో ష్రింప్ ఫార్మర్స్‌కి ఇప్పుడు కానీ, ఫ్యూచర్‌లో కానీ నా గోల్ ఒకటేనండి. డిసీజ్ మేనేజ్మెంట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే డాగ్ బయోటెక్ ఉంది. దానివల్ల మనకు డిసీజ్ మేనేజ్మెంట్‌లో ప్రాబ్లమ్ లేదు. క్రాప్ బాగా ముందుకెళ్ళొచ్చు అనే ధైర్యం ఇచ్చేదానికి నేను 24/7 ఆర్&డి చేయటానికి ప్లస్ మంచి ప్రొడక్ట్‌లు చేయటమే నా ముందున్న లక్ష్యం అండి. డిసీజ్ మేనేజ్మెంట్‌లో ప్రతి రైతు గుండెల మీద చేసుకొని డాగ్ బయోటెక్ ప్రొడక్ట్ ఉంది. డిసీజ్ మేనేజ్మెంట్‌లో మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని అనిపించుకోవడమే నా ఫ్యూచర్ అండి. నా ఫ్యూచర్ గోల్. మంచి ప్రొడక్ట్‌లు చేయటమే నా ఫ్యూచర్ అండి. So thank you so much, sir. Thank you. Really, it's one of the wonderful podcast. So you shared your valuable insights about the Dark Biotech company and the innovative approaches for the shrimp farming. Really, it will be useful for any audience. Of course, they will reach your product, especially the prime shrimp bee, I guess. Okay, sir. Thank you, sir. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు మీ మేనేజ్ టీమ్‌కు నన్ను ఇక్కడ పాడ్‌కాస్ట్‌కి పిలిచటం కూడా ఐయామ్ ఆల్సో వెరీ హ్యాపీ. నా ద్వారా కొందరికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయితే వి ఆల్సో వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, sir. So this is our podcast Aqua Talks presented by Manage Fish Hub. We brings you inspiring stories, innovations and impact-driven startup from the aquaculture and fisheries ecosystem. Until the next episode, this is Niveta CK signing off. Thank you for watching.